ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు 4వ అధ్యాయం 34వ శ్లోకం 4:34. తద్విద్ధి ప్రణిపాతేన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినా. इनके पास हिंदी भगवद गीता नहीं है क्या? अरे बोल, अपना हिंदी भगवद गीता नहीं है क्या? अपना अपना बुक नहीं है क्या? कोई किताब नहीं रखा तो उनका है. अरे बोल, इनको एक भगवद गीता लेके दे दो मेरे कमरे से हिंदी में. अपना नाम लिख के रख लो, डेली पढ़ते रहना. कुछ है तो पूछो. उधर मुझे जुकाम लगा है ना, फ्रूट जूस नहीं लिया है, ले इधर बांट देंगे. तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्षन्ति ते ज्ञानं ज्ञानिना तत्वदर्शिना. अनुवादం తాత్పర్యం కృష్ణ కృపా శ్రీమూర్తి శ్రీల ప్రభుపాదకి. తెలుగు ప్రభు తెలుగు అర్థమవుతుంది కదా. ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు క్లాసులు మీరు తెలుగు. అనువాదం ఈరోజు మనం ఒక గొప్ప ఆచార్యుడు, గొప్ప గురువు భక్తి సిద్ధాంత మహారాజ్. గురువు లక్షణాలు ఏంటి, గురువు యొక్క బాధ్యతలేంటి, గురువు యొక్క కార్యాలేంటి, ఆ విషయాల మీద. ఎందుకంటే ఈరోజు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఆయన యొక్క తిరోభావ మహోత్సవం. ఆ సందర్భంగా మనం ఈ గౌడీయ వైష్ణవ గురు పరంపరలో ఎంతో గర్వపడాల్సిన విషయం, ఎంతో గ్రేట్ ఫార్చ్యూన్. ఇప్పుడు మీరు కూడా గురువుని ఎతుకుతున్నారు. ప్రతి మనిషి గురువుని ఎతుకుతున్నాడు. జీవితంలో ఈ చలి, రోగాలు, ఈ దోమలు, ఆకలి, దప్పిక, నిద్ర, మోసాలు, ఇక్కడ ఉండేటువంటి పోరాటం, డబ్బు సంపాదించాలంటే పోరాటం. వాడి జేబులో డబ్బులు మీ జేబులోకి ఎట్ట రావాలా? ఇట్ ఈజ్ లైఫ్. ఇంకోటి జేబులో ఉండే డబ్బులు మన జేబులోకి ఎట్ట రావాలా అంటే ఎంతో కష్టపడాలా, తెలివితేటలు ఉపయోగించాలా, ఎదుటివాడి కంటే కూడా స్మార్ట్గా ఉండాలా. అంతే కదా.
అందరూ పళ్ళ వ్యాపారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కమ్ హియర్. इसके ऊपर अपना नाम लिख लो, गोपाल दास ब्रह्मचारी. ये भी इसमें रखो. तुमको एक बैग दिया जाएगा, वही सब बैग में रखना, आते समय ले आना, देख के फिर ये हाथ में रख के ये भूल के गिव मी बैग ऑल्सो. यू आर ऑन रिकॉर्ड. बैठो, बैठ के किताब लेके मत्था टेक के फिर जाके बैठ जाओ. अरे वो एनपी तेलुगु हिंदी है. तो మనం చెబుతుంది ప్రతి మనిషి జీవితంలో మనం మనస్సుని మన మనస్సుకి ఇష్టం లేని కోపం వస్తుంది. మీకు కోపం రావడం మీకు ఇష్టం లేకపోవచ్చు కానీ వస్తుంది. అలాగే ద్వేషం, అలాగే మనకి దాన్ని ఏమంటారు, ఇంకోటిదేవుడితో సొమ్ము అయి ఉంటుంది, అది మీకు కావాలనిపిస్తుంది కానీ అది ఇంకోటి సొమ్ము. అది అంటే మనది ఏంది మంది కాంది ఏంటి, లేకపోతే మనం చిక్కుల్లో పడతాం, నేరాల్లో పడతాం, క్రిమినల్ యాక్టివిటీస్. అంటే మనిషిలాగా బతకాలంటే మనస్సుని అతను స్వాధీనంలోకి తెచ్చుకుని బాధ్యతగా ఏం చేయాలి. ఉదాహరణకి మనుషులు భక్తి చేయాలి, కానీ ఎవరికి మైండ్ అదుపులో లేదు. వాళ్ళ మైండ్ చెప్పినట్టుగా పిచ్చి పిచ్చిగా క్రికెట్ చూస్తూ ఉంటాడు, సినిమాలోకి పోతూ ఉంటాడు, కూర్చొని ఆ టీవీలో వాట్సాప్లో ఏందని చూసుకుంటా. అసలు భగవంతుడు ఏ పనికైతే మానవ జన్మించాడో జనాలు ఆ పని మాత్రమే వదిలిపెట్టి అన్ని పనులు చేస్తున్నారు. ఈరోజు అందుకే చెప్తాను ఇక్కడ. కాబట్టి గురువు అంటే ఆయన కూడా మనలాగే 21వ శతాబ్దంలో ఉంటున్నాడు. అంటే మీరు 21వ శతాబ్దంలో ఉంటున్నారు, మేము కూడా ఇదే కాలంలో మేము కూడా ఉంటున్నాం. మీరు నెల్లూరులో ఉంటున్నారు, మేము కూడా నెల్లూరులో ఉంటున్నాం. మీకుండే పరిస్థితులే మాకు కూడా ఉండే పరిస్థితులు. మరి మీరు ఆత్మను తెలుసుకోలేదు, కృష్ణుని తెలుసుకోలేదు, మీ మనసు కృష్ణుడి మీద పడటం లేదు, పడాలి. దానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది? కృష్ణుడి మీద ఎందుకు మనసు పెట్టుకోవాలా ప్రశ్న. ఇంతమంది లిస్టులో కృష్ణుడి దేవుడు అంటే దాని కూడా మనకి ఎందుకు కృష్ణుడి దేవుడు తెలిసి ఉండాలి. స్విచ్ ఆఫ్ చేసాను, డిస్టర్బెన్స్, ఒక అరగంట సేపు నో ఫోన్ కాల్స్. అంటే ఇక్కడ జీవితంలో మనం సమస్యల్లో పడకుండా ఉండాలంటే, సమస్యలు తగ్గించుకోవాలంటే, సమస్యల మధ్యలో కూడా మనం ప్రశాంతంగా బతకాలంటే, సమస్యలు ఎప్పుడు పోయేవి. సమస్యలు అనేవి మనం చచ్చేదాకా ఈ సమస్యలు మొత్తం ఉంటూనే ఉంటాయి. అకార్డింగ్ టు భగవద్గీత, దుఃఖాలయం అశాశ్వతం. భగవంతుడు అంటున్నాడు అశాశ్వతం అంటే ఇక్కడ చనిపోక తప్పదు. ఎవరు చావుని ఎవరు తప్పించుకోలేరు. ఎలాంటి ఫ్రూట్స్ ఎవరు దుఃఖాలు తప్పించుకోలేరు, ఎవరు చావు తప్పించుకోలేరు. నాకు కూడా రోగం వచ్చింది ఇప్పుడు, జలుబు. మనం భక్తులయ్యాం కాబట్టి మనకు రోగాలు రావు, మనం భక్తులయ్యాం కాబట్టి మనకు కష్టాలు రావు. అట్లే
రాముడు కృష్ణుడు దేవుళ్ళు. రాముడు కృష్ణుడు, కృష్ణుడు ఆది పురుషుడు. ఆది అంటే ఒరిజినల్. రాధారాణి ఆది పరాశక్తి. ఆది పురుషుడు ఆది పరాశక్తి అంటే మొత్తానికి మూలం. రాముడు ఎవరి నుంచి వచ్చాడయా? కృష్ణుడి నుంచి. విష్ణుమూర్తి ఎవరి నుంచి వచ్చాడయా? కృష్ణుడి నుంచి. ఈ బ్రహ్మ శివులు వీళ్ళంతా ఎవరి నుంచి? కృష్ణ. భగవద్గీత అహం అహం ఆదిర్హి దేవానాం భగవంతుడు చెబుతున్నాడు. ఈ దేవతలందరికీ నేనే మూలాన్ని. అట్లాగే అహం సర్వస్వ ప్రభవో 10వ అధ్యాయంలో అహం సర్వస్వ ప్రభవో, నా నుంచే అంత. అక్కడ అహమాదిరి దేవానాం మహర్షి నాంచ సర్వశ అని చెప్పొచ్చింది. దాని అంటే ఎవరైతే మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారో ఋషులు, ముళ్ళు, వేదాలు, వాళ్ళందరికీ మూలం నేనే అంటున్నాడు ఆయన. తర్వాత దేవతలకు మూలం నేనే అన్నాడు. ఆ తర్వాత భగవద్గీతలో ఆయన అంతటికీ మూలం నేనే. అహం సర్వస్వం. సర్వ అంటే నో ఎక్సెప్షన్, ఎవ్రీథింగ్. దానికి అంటే ఇక్కడ నేను సెంటిమెంటల్గా ఏదో నాకు కృష్ణుడు అంటే ఇష్టం సార్, నాకు కృష్ణుడు అంటే ఇష్టం లేకపోయినా కూడా నేను కృష్ణుని ఇష్టపడడం అలవాటు చేసుకోవాలి. నేను కృష్ణుడు దేవుడు అంటే మీకు తెలియదు, తెలియక మీరు ఏదైతే చేస్తున్నారు. చాలామందికి దేవుడి కంటే కూడా ఎక్కువ పెళ్ళాం అంటే ప్రేమ, దేవుడి కంటే కూడా ఎక్కువ తల్లిదండ్రులు అంటే ప్రేమ. పెళ్ళాం తల్లిదండ్రులు చూసుకోవాలి, కానీ వాళ్ళు దేవుడి కంటే ఎక్కువేం కాదు. వాళ్ళకి వాళ్ళ బలహీనతలు, వాళ్ళకి వాళ్ళ కోరికలు, వాళ్ళకి వాళ్ళ సమస్యలు, వాళ్ళు మీకు సమస్యలు కలిగిస్తూ ఉంటాడు. మీ నాయన ఉదాహరణకి వీళ్ళ నాన్న ఉన్నాడు, గోపాల్ వాళ్ళ నాన్న. ఈ అబ్బాయికి పెళ్లి చేసుకోకూడదని వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్నాడు. పెళ్లి చేసుకుంటే పిల్లలు చూసుకోవాల్సింది వాడు, వాళ్ళ నాన్న ఈయన చూసుకోవాల్సింది ఈయనే కదా. కాబట్టి ఆ విషయం ఈయనకు వదిలేయాలి. తండ్రి కొడుకు నుంచి ఆయను నా కొడుకు కాబట్టి నేను పని చేయలేనప్పుడు నాకు తిండి పెట్టాల్సిన, నన్ను చూసుకోవాలి బాధ్యత లేదు. ఆ హక్కు తండ్రికి ఉంది కదా. నేను పని చేయలేనప్పుడు, నేను రోగాల పాలైతే నువ్వు నా కొడుకు కాబట్టి నువ్వు నన్ను చూసుకోవాలి. అది లెజిటిమేట్. అంటే కొడుకులు పుట్టించేది దేనికి? వాళ్ళ ముసలి పిల్లలు చూసుకుంటారు కదా. పిల్లలు దేనికి పుట్టిస్తారు అసలు? ఇప్పుడు పిల్లలు దేనికి పుట్టిస్తారు? మీకు పిల్లలు ఉన్నారా? ఏమి ఎన్నాళ్ళు అయింది పెళ్ళి? 50 ఎంత మీరు 50+ అన్నారు కదా. మీ ఆమె పిల్లలు పుట్టరు, మరి ఎందుకు పని చేస్తున్నారు ఇదంతా? ఈ నంబర్ పెట్టుకో, ఈయన కార్ మెకానిక్ అంట. మెకానికల్ పెట్టి పని చేయిస్తారు, చేయిస్తారు. పేరు ఏమైనా ఉందా మీ గరాజ్ స్టేషన్? ఏం పేరు? సాయి కృప కార్ హెల్త్ కార్డునా? మందిరానికి 5-6 బళ్ళు ఉన్నాయి. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు ఫ్రీగా చేస్తాను, బళ్ళు పాటు చేసుకునేదేం లేదు. ఈయన మేనేజర్, మందిరం చూసుకుని. నీకు ఆయన తెలియదు కదా, ఆయన నువ్వు తెలుసు అంటే ఆయనకి. ఆయన ఏం తెలుసు అని చెప్పట్లేదు. ఈ కారుకి ఏమైనా ఎప్పుడైనా సర్వీస్ రిపేర్ అంటే పంపించమంటున్నాడు. కార్ హెల్త్ సెంటర్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అదే వాన్ వస్తుంది. మనం చెప్పుకుంటుంది పెళ్లి చేసుకున్నాం కాబట్టి పెళ్ళం చూసుకోవాలా, మీరు పెట్టుకున్న బాధ్యత అది.
తర్వాత మనకి జన్మనిచ్చారు తల్లిదండ్రులు, వాళ్ళకి మనం వాళ్ళు శరీరాన్ని చాలించేదాకా టిల్ దేర్ డెత్, లేకపోతే మనం రుణపడిపోతాం. తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్లోకి పంపించేయడం, ఏదైనా మన పనులు చేసుకోవాలా, కొద్దిగా తల్లిదండ్రుల మీద కూడా దృష్టి పెట్టాలి. అంటే కానీ మీకు చెబుతుంది ఇక్కడ, మనిషి ఈ బాధ్యతలన్నీ చూసుకుంటూ వృత్తి బాధ్యతలు సంపాదించుకోవాలి, కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రులు, పెళ్ళాం బిడ్డలు, ఈ బాధ్యతలు, వృత్తి బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, ఆధ్యాత్మిక బాధ్యతలు. అది మనిషిగా పుట్టాం కాబట్టి మనుషులు దేవుడిని తెలుసుకోకపోతే, మనుషులు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు, భగవంతుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు చెప్పగలరా? దేవుడు మీ నుంచి, కృష్ణుడు మీ నుంచి ఏం ఆశిస్తున్నాడు? దేవుడు మనల్ని ఆయన చెప్పినట్టుగా బతికి, నువ్వు ఈ ముసలితనము, రోగం, చావు, దీని నుంచి దీన్ని ఏమంటారు, జన్మ మృత్యు వలయం, పూర్వజన్మలో చేసిన కర్మలతో ఈ జన్మలో చేసే కర్మలతో ఇంక పోతానే ఉంటుంది. కానీ భగవంతుడు గీతలో చెప్పే జ్ఞానాన్ని అది ఇక్కడ చెబుతున్నాడు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం. ఒక గురువుని వెతకమంటున్నాడు. ఎవరు నీకు సరైనటువంటి గీతలో ఉన్న జ్ఞానాన్ని ఎవడైతే నీకు మార్చకుండా, చేర్చకుండా ఎవరైతే ఇయ్యగలడో, అన్ని సంస్థల వాళ్ళు కృష్ణ భక్తే చెబుతున్నారు అనడానికిలా. అన్ని మందిరాల్లో కృష్ణ భక్తే లేదు. రాజరాజేశ్వరి గుడిలో ఏదో జరుగుతుంది, మూలపేట శివాలయంలో ఏదో జరుగుతుంది, అన్ని ఆశ్రమాల్లో కృష్ణ భక్తి నేర్పించడం. కొన్ని ఆశ్రమాల్లో దేవుడు నిరాకారుడు, నువ్వే దేవుడు, అద్వైతం. కానీ భగవద్గీతను ఉన్నదన్నట్టుగా నేర్పించేవాడు గురువు. ఈరోజు మనం నేర్చుకుంటుంది తద్విద్ది ప్రణిపాతేన. ఈ శ్లోకంలో చదువుతున్నవి యోగుడైన గురువు ఆయన్ని ఎలా గుర్తుపట్టాలి ఒకటి. రెండోది మనము యోగ్యుడైన శిష్యుడిగా మనం ఆయన దగ్గర ఎలా ఉండాలి, అంతే కదా. గురువు యోగ్యుడే, కానీ మీరు కొద్దిగా నేర్చుకుని కొద్దిగా మీ ఇష్టం వచ్చేట్టు చేసి మీరు ఆయన చెప్పినట్టుగా నియమాలు పాటించకపోతే, దానివల్ల మనకి మనసు దేవుడి మీద నిలబడకపోతే అది గురువుగారు తప్పు కాదు. ఆయన ఈ మనసు దేవుడి మీద నిలబడేట్టు చేయగలడు. కానీ మనం ఆయన చెప్పినట్టుగా చేస్తే కదా, చేయకపోతే అది ఫాల్ట్ ఈజ్ యువర్స్, తప్పు మీది కదా. అంటే ఈరోజు శ్లోకంలో ఇంకో 10 నిమిషాలండి. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ. గురువు దగ్గర ఎలా ఉండాలి అనేది ఈ లైన్లో చెప్పారు. తద్విద్ది, నువ్వు ఈ దివ్య జ్ఞానాన్ని పొందాలంటే, ఈ ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే నువ్వు గురువుతో ఏ విధంగా మనం సంబంధం పెట్టుకోవాలి. ఉదాహరణకి గురువు గారు 10వ తరగతి చదువుకున్నాడు, మీరు బీటెక్ చదువుకున్నాను. మీలో ఏం ఆలోచన వస్తుంది? నా గురువు గారు 10వ క్లాస్ చదువుకున్నాడు, నేను బీటెక్.
బహుశా లోకజ్ఞానం. ఇప్పుడు కార్ల గురించి నేను మీ గురువు గారిని అనుకోండి, కార్ల గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే అది మీ ఫీల్డ్. పొద్దున్నుంచి రాత్రి దాకా కార్లు అని నాకు ఆ పేర్లు తెలీదు, ఎట్లా పని చేస్తాయి, ఏం పడేది కార్లు, అందుకని కారు ఇట్లుంది, ఐ కెనాట్ సే. కాబట్టి ఒక విషయంలో నాకంటే మీకు కార్ల గురించి మీకు ఎక్కువ జ్ఞానం ఉండొచ్చు, కానీ దానికి దీనికి సంబంధం ఏంది? అదొక జ్ఞానం సంపాదించుకోవడానికి. కాబట్టి ఏ విషయంలో గురువు గారు మనకంటే ఎప్పుడు కూడా పైనే ఉంటాడు. ఏ విషయంలో ఆయన మనస్సు స్థిరంగా దేవుడి మీద ఉంది, ఆయనకి దైవభక్తులు ఎంతో ఆయన సంతోషంగా బతుకుతున్నాడు. మన 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 మనస్సు ఇంకా దేవుడి మీద నిలబడలేదు, సంతోషం పొందడం తర్వాత విషయం. మనస్సు దేవుడి మీద దేవుడి గురించి మనకి సరిగ్గా తెలియని కూడా తెలియదు, అన్ని విధాలుగా జవాబులు ఇస్తూ. గురువు అంటే ఆయన దేవుడి గురించి ఇతరులకు ఉండేటువంటి సందేహాలన్నీ కూడా సమాధానం చేయగలరు. నేను ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా దానికి నేను జవాబు ఇచ్చి మిమ్మల్ని భగవద్గీత పద్ధతిలోకి తీసుకురాగలరు. గురువు యొక్క పని. మీరు ఏమన్నా అడగండి, ఆయన మీకు జవాబులు తీసుకొచ్చి ఇది చేయడమే నీకు మంచిదయ్యా, ఎందుకంటే భగవంతుడు చెబుతున్నాడు, ఎందుకంటే ఇదే పని చేస్తుంది. భగవంతుడు చెప్పినట్టు బతికితేనే మనం ఈ ప్రకృతి నియమాలను దాటి ముక్తిని పొందగలం. అంటే తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ. గురువు నుంచి మనం పూర్తి లాభాన్ని పొందాలంటే దానికి మన మూడ్, మనం ఎలా ఉండాలి, గురువు దగ్గర ఎలా ఉంటే, అదే గురువుకి మనం తలనొప్పులు తెస్తుంటే చెప్పింది వినకుండా గురువుతో మనం దుర్వ్యవహారం చేస్తే ఎలా మాట్లాడద్దు తెలియకుండా ఆయన నీ చావు నువ్వు చావయ్యా అంటాడు. అంతే కదా. నేర్చుకోవడానికి వచ్చినవాడు నేర్చుకునేవాళ్ళలాగా ఉంటేనే నేర్చుకోగలుగుతాడు. ఆయన ఛాలెంజ్ చేస్తూ ఆయనతో గొడవ పెట్టుకుంటే ఆయన నీకు దండమయ్యా, ఎక్కడ నేర్చుకుంటే పోవా అంటాడు. అంతే కదా. అంటే ఏ రకంగా ఆవు ఉదాహరణ ఇవ్వచ్చు. ఆవు నుంచి మనం పాలు తీసుకోవాలి. ఆవుని పాలు తీసుకునేప్పుడు చక్కగా ప్రేమగా అంటే అది సహకరిస్తుంది. ఆవుని ఇబ్బంది పెడుతున్న ఒక కాలుతో తంతుంది, అది పాలు ఇయ్యదు, పొడుస్తుంది. ఆవుని మచ్చిక చేసుకోవాలి. అట్లా మనం గురువు దగ్గర ఉన్నప్పుడు ఎలా మనం చక్కగా వాళ్ళ దగ్గర వినయంగా ఉండి చదువుతాడు. నేను చెప్పడం కాదు, తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ. మూడు పదాలు వచ్చాయి. ఈ దివ్య జ్ఞానాన్ని నువ్వు పొందాలంటే, ఈ దివ్య జ్ఞానం అనేది మన ఇమాజినేషన్తో దొరికేది కాదు. మామూలుగా మన అన్ని గురించి మీ కారులో ఏదో ప్రాబ్లం వస్తుంది, మీ తెలివితేటలు ఉపయోగిస్తారు, ఏమో ఏంటుందబ్బా. కానీ భగవంతుడి గురించి మీరు మీ తెలివితేటలు ఎంతైనా ఉపయోగించండి. అది దేవుడిని ఆ విధంగా తెలుసుకునే అవకాశం లేదు. దాన్ని నేతి 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 అంటారు సంస్కృతంలో. ఏమంటారు? నేతి నేతి నేతి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఉదాహరణకి మీ చేయి దిగిపోతుంది, అయినా మీరు బతికే ఉంటారు. మీరు బతికే ఉంటారు. మీరు కాలు దిగిపోతుంది, బతికే ఉంటారు. మీరు కన్ను పోతుంది, బతికే ఉంటారు. మీరు గొంతు పడిపోతుంది, ఆయన బతికే ఉంటారు. మరి మీరెవరు? మీరు గొంతు కాదు, గొంతు అయితే పడిపోతే మీరు పోవాలా? మీరు చేయి కాదు, మీరు చేయి లేకపోయినా కూడా మీరు ఉన్నారు. కాబట్టి నువ్వు చేయి కాదు, నువ్వు కన్ను కాదు, నువ్వు ముక్కు కాదు, నువ్వు గొంతు కాదు. గుండె కూడా అప్పుడప్పుడు మారుస్తూ ఉంటారు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. గుండె మారిస్తే మీరేం మారిపోరు, మీరు ఆ వ్యక్తి ఉంటారు. మీ గుండె
మీరు కారులో పార్ట్ మార్చినట్టుగా కదా. కాబట్టి మీరు మీ తెలివితేటలు ఉపయోగించి నేను చెయ్యి కాదు, నేను కాలు కాదు, నేను ముక్కు కాదు, నేను కన్ను కాదు, ఎవడే నువ్వు అది మళ్ళీ తెలియదు. కాదు కాదు చెప్పచ్చు, కానీ ఏది నువ్వు అనేది మళ్ళీ చెప్పడం అది మళ్ళీ గురువు దగ్గర జాగ్రత్తగా వింటూ నేర్చుకోవచ్చు. కాబట్టి తద్విద్ది ఈ దివ్య జ్ఞానం అన్నారు. దివ్య జ్ఞానం భౌతిక జ్ఞానం. భౌతిక జ్ఞానం అంటే ఈ బీటెక్, ఎంబీబీఎస్ చదువుతారు. నేను కూడా ఆయన మెడికల్ స్టూడెంట్, నేను డాక్టర్. మేము ఎంబీబీఎస్ చదివాం. ఎంబీబీఎస్ చదవడం వల్ల ఆత్మ ఉండగా ఈ శరీరంలో ఏ పార్ట్స్ ఏ విధంగా అది చూస్తారు, కానీ ఆత్మంగా మళ్ళీ తెలియదు డాక్టర్లకి. ఏదో ఉండగా ఈ శరీరం పనిచేస్తుంది, అది పోయిందంటే ఈ శరీరం పనిచేయదు. ఈ పనిచేస్తున్న శరీరంలో అది కలబెట్టి ఇది కలబెట్టి, కానీ ఏది ఉండడం వల్ల ఈ శరీరం బతికుంది అది వాళ్ళకి తెలియదు. మళ్ళీ దాన్ని దివ్య జ్ఞానం అంటారు. శరీరం గురించి కొంత జ్ఞానం ఉంది, కానీ ఆత్మ గురించి జ్ఞానం లేదు డాక్టర్లకి. డాక్టర్లకి ఆత్మ గురించి జ్ఞానం ఉంటే డాక్టర్లకి వాళ్ళు మాంసాహారం తినమని చెప్పరు. డాక్టర్లకి ఆత్మ గురించి జ్ఞానం ఉంటే మీరు అబార్షన్ చేయించుకోండి, మీ కడుపులో ఉండే పిల్లవాడిని చంపేసుకోండి. మిమ్మల్ని చంపితే ఒప్పుకోరు, ఈ కడుపులో ఉండే పిల్లాన్ని చంపితే అది ఎట్లా న్యాయం? పాప అమాయకుడు, వాడిని చంపే అధికారం నీకు ఎక్కడుంది? వాడు పుట్టాడంటే వాడిని పుట్టించాల్సిందే. మీకు ఈ సంసారానికి వచ్చే అధికారం ఉన్నట్లుగా, మీకు ఈ సంసారాలను బతికే అధికారం ఉన్నట్టుగా ఈ కడుపులో ఉన్న పిల్లవాడు వాడికి కూడా వెలుతురు చూడాలా, వాడు కూడా బతికి వాడు కూడా దేవుణ్ణి పొందాలా. ఓసారి హరిశౌరి ప్రభు అని ఈయన శిష్యుడు, హరిశౌరి ప్రభు, ఆయన పేరు హరిశౌరి దాస్. ఆయన ప్రభుపాదికి ఒళ్ళు పట్టేవాడు, ఒళ్ళు పిసికేవాడు, సెక్రటరీగా పనిచేసేవాడు, వంట వండడం, ఆయన సేవ చేసేవాడు. అమెరికన్ దగ్గర గురువుగారికి దగ్గర అయ్యాడు. గురువుగారు చనువుగా కొద్దిగా బాగా సేవలు చేస్తూ వినయంగా ఉంటాం. మీకు డియర్ డిసైపుల్, అంతగా ఎవరైనా కూడా తగ్గ వినయంగా ఉండి సేవలు చేస్తుంటే శారదమ్మ ప్రియమైన శిష్యురాలు. ఎందుకంటే ఎప్పుడు గొడవ పెట్టుకోకుండా వినయంగా అంతే కదా గురువు గారి దగ్గర నేర్చుకునే పద్ధతి. ఈ హరిశౌరి ఆయన ప్రభుపాదుల గొప్పతనం గుర్తించాడు. ఇట్లాంటి మనుషులు భూమి మీద దొరకడం కష్టమే. ఇంత పవిత్రంగా బతుకుతూ ఇంత జ్ఞానాన్ని కలిగి ఉండి ఈ ప్రపంచంలో ఉండే సుఖ దుఃఖాల మధ్య దాన్ని పట్టించుకోకుండా ఆనందంగా భక్తి చేసుకునేవాడు. గురువు అంటే ఈ సంసారంలో ఉండే సుఖ దుఃఖాలను పట్టించుకోడు, పోతూ ఉంటాడు ఆయన దారిలో. ఆయన ఎందుకంటే అది అంతకంటే కూడా ఎక్కువ భక్తిలో కలిగేటువంటి శాంతి ఆనందము ఈ సంసార సుఖ దుఃఖాల కంటే కూడా ఎంతో ఎక్కువ. అది కానీ ఆయన పట్టించుకోడు. డబ్బులు వచ్చినా ఆయన పెద్ద తేడా ఏం రాదు, డబ్బులు లేకపోయినా తేడా రాదు. రోజులు గడిచిపోతున్నాయి. అసలు పని నేను భగవంతుడి చింతనలో నేను మునిగి నేను దివ్య సుఖాన్ని పొందుతున్నానా లేదా? ఏమైంది? హరిశౌరి ప్రభు ఆయన ప్రభుపాదికి బాగా దగ్గరయ్యాడు సేవలు చేస్తూ. ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ ఒకసారి హరిశౌరి అన్నాడు, నేను నా తల్లి విన్నాడు ఆయన, నేను నా తల్లి కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ ఇంకా మనకి పిల్లలదు వీడిని అబార్షన్ చేయించుకుని తీసేద్దామని చెప్పి. కానీ అంటే తల్లి సంతానాన్ని వద్దనుకుంది, కానీ మొత్తానికి అది ఫెయిల్ అయింది. ఆయన పుట్టాడు. ఆయన అన్నాడు, మా అమ్మ నన్ను అసలు చంపేద్దాం అనుకుంది, కానీ అది ఫెయిల్ అయ్యి ఆపరేషన్ ఫెయిల్ అయ్యి మొత్తానికి నేను ఎదిగిపోయాను. అప్పుడు ఇంకా డాక్టర్లు 4 నెలలు దాటిన తర్వాత చంపడానికి లేదు,
ఎప్పుడైనా పిల్లాన్ని చంపాలంటే కడుపులో అంతే కదా చట్టాలు. పాపం వాడి కడుపులో ఉండే పిల్లాడికి కళ్ళు కాళ్ళు అన్నీ వచ్చేసినాయి. అప్పుడు చంపితే మనసు బాధగా ఉంటుంది. వాడి ముద్దలాగా ఉంటే మాంసం ముద్దలాగా ఉంటే ఐస్ క్రీమ్ పీకి పారేసినట్టు. కాబట్టి తల్లి ఈయన వదిలించుకోవాలని చూస్తే అది ఫెయిల్ అయింది. ఈయన ఎదుగుతూనే ఉన్నాడు లోపల. అదే డాక్టర్లు అన్నారు ఇంకా 6 నెలలు వచ్చేసాయి, ఈ పిల్లాన్ని చంపడం మంచిది కాదు. అతను పుట్టాడు. ఆయన ఏమంటాడు, ఎట మా అమ్మ నన్ను చంపాలని చూస్తుంది, కానీ దేవుడిని పుట్టడం వల్ల నేను చక్కగా మనిషిగా పుట్టి ఆఖరికి మీ చరణాలని ఆశ్రయించి గురువు దగ్గరికి ఎట్లా చావు పుట్టుక నుంచి బయటపడాలి అంటే తల్లి పిల్లవాడికి అవకాశం ఇవ్వకపోతే పిల్లవాడు ఏం చేసుకోగలడు. కానీ ఇక్కడ తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఇది శిష్యుడి యొక్క లక్షణాలు. తద్విద్ది ప్రణిపాతేన మనం ఎవరి దగ్గరైనా వినడానికి వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తారు మీరు వినడానికి. నా గురించి పూర్తిగా తెలియదు, కానీ ప్రారంభంలో ఈయన ఒక మంచి వ్యక్తి అయి ఉంటాడు, అంటే తెలియకుండా ఈయన కూడా దుర్మార్గుడు అయి ఉంటాడు. అట్లా అనుకోవడం తప్పది. అందరూ వచ్చినప్పుడు తెలియనప్పుడు అని అంటారు దాన్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఎవరైనా కలుసుకున్నప్పుడు వీళ్ళు మంచి వ్యక్తులే, వాళ్ళతో ఉంటూ మన ఆలోచన మారచ్చు. తర్వాత మొట్టమొదటి ఇప్పుడు నేను మిమ్మల్ని కలుసుకుంటాను, ఈ వ్యక్తి పాపం భగవంతుని ఎతుకుతున్నాడు. మీరు ఇక్కడికి వచ్చి కావచ్చు, మీరు ఇక్కడికి వచ్చి ఆయన జగన్నాథ్ బలదేవ్ చేతులు వెండి చేతులు ఎవడు లేనప్పుడు లోపల దూరి బ్యాగులు వేసిపోయాను ఆ ఉద్దేశంతో వచ్చి ఉండొచ్చు. కానీ నేను వచ్చిన వాళ్ళందరినీ దొంగ అనుకుంటూ ఈడొక దొంగ వాడొక దొంగ, దట్స్ నాట్ రైట్. ఎవరిని వచ్చినప్పుడు మనుషులు మంచివాళ్ళే. మెల్లిగా మీకు డౌట్లు వచ్చినప్పుడు సందేహం, అది వేరే విషయం. సో టు క్లోజ్ ది క్లాస్ అందరూ మూసేస్తున్నాను. అంటే ఒక శిష్యుడి యొక్క లక్షణాలు, ఆయన సరెండర్. ఎవరిని గురువు గారిని ఆయన్ని గౌరవించి ఈయన నుంచి నేను ఏం నేర్చుకోవాలి అంటిల్ ప్రూవ్డ్ అదర్వైజ్. అంటే మీరు ఆయనతో ఉంటూ అప్పుడు అభిప్రాయాలు మారడం. కానీ మొదట్లో మనం ఆ విషయం దాన్ని అంటే ప్రణిపాతైన పరిప్రశ్నైన. మనం నేను బీటెక్, గురువు గారు ఆయన 10th క్లాసు, ఆయన నాకు చెప్పేది పరిప్రశ్నైన. మన ఫీల్డ్ మంది, కానీ ఈ విషయంలో ఆయనకి తెలుసు కాబట్టి ఆ ప్రశ్న సేవయ అంటే మనకు ఆయన ఎన్నో విషయాలు చెబుతున్నాడు, నేర్పిస్తున్నాడు. అంటే మనలో కూడా సేవాభావం. మనం ఏదో గురువు యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ఏదో మనం చేయగలిగింది. ఇప్పుడు ఏదంటే మీకు ఇవన్నీ నేర్పిస్తాం. మన చేతిలో మనం కారు గరాజ్ ఉంది. మనం ఈ సంస్థ ఇస్కాన్ సంస్థకి మనం ఇస్కాన్ సంస్థ నుంచి జీవితం గురించి అన్నీ నేర్చుకుంటున్నాం. మనం డబ్బులు బయట అందరి దగ్గర సంపాదించుకుంటున్నాం. దేవుడి సంస్థ వరకు, ఈ కృష్ణుడి సంస్థ వరకు మనం చేయగలిగిన సేవ చేద్దాం. చేయగలిగింది సర్వీస్ మన చేతుల్లో ఉంది. పార్ట్స్ మనం అంత డబ్బులు ఖర్చు పెట్టలేము. అలాంటి పార్ట్స్ పెట్టి డబ్బులు మీరేంటి సార్, నేను సర్వీస్ నేను చేయిస్తాను సంథింగ్ అని అంటారు. ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవ. గురువుగారి యోగ్యత ఏంది అది చెబుతున్నాడు. ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. ఆయన తన గురువు దగ్గర జాగ్రత్తగా ఉండి, ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడుతున్నా అంటే మా గురువుల దగ్గర నేను ఇవన్నీ అప్లై చేసి వినయంగా ఉండి ప్రశ్నలు అడుగుతూ సేవ చేస్తూ నేర్చుకున్నాను. కాబట్టి నేను ఇతరులకు చెప్పగలిగే స్థితిలోకి వస్తాను. అది గురువు యొక్క లక్షణం. ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. ఆయనకి ఎలాంటి సందేహం లేకుండా స్థిరంగా ఆయన మనసు కృష్ణుడి మీద ఉంది.
ఆయన దానిలో సుఖంగా ఉన్నాడు, సంతుష్టిగా ఉన్నాడు. మనం ఎప్పుడు అన్ని పరిస్థితుల్లో సుఖంగా సంతుష్టిగా ఉండాలి ఆయనలాగా. ఆయన క్వాలిఫికేషన్ వచ్చి ఫిక్స్డ్ అప్. ఆయన ఏ పరిస్థితుల్లో కృష్ణుని వదిలే ప్రశ్న ఉండదు. మనం వచ్చి వినయంగా శరణాగతి పొంది ప్రశ్నలు అడుగుతూ సేవ చేస్తూ తీసుకోగలం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుపాదకి